గవర్నమెంట్ టీచర్ చదివినంత చదువు వాళ్ళకుండే ఇంటెలిజెన్స్తో కంపేర్ చేస్తే ప్రైవేట్ స్కూల్ టీచర్లకు అందులో ఏ మాత్రం ఉంటుంది? పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు గవర్నమెంట్ టీచర్లుగా పనిచేస్తుంటారు. ఆ ఇంటెలిజెన్స్తోనే కష్టపడి ఉద్యోగం సంపాదిస్తారు. కానీ దాన్ని ఒక ఉద్యోగంలా మాత్రమే చూస్తూ పిఆర్సీలు ఇంక్రిమెంట్లు డిఏల కోసం మాత్రమే ఫైట్లు చేస్తూ అటెండెన్స్ వేసుకుంటే సరిపోతుందిలే అనే మెంటాలిటీకి వచ్చేసారు చాలామంది. ఇంకొంతమంది అయితే ఇంకో అడుగు ముందుకేసి చదువు చెప్పడం మీద ఫోకస్ వదిలేసి రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్ పాలసీలు ఏజెంట్గా పనిచేస్తూ అదీ కాదంటే ఇంటి దగ్గర ప్రైవేట్ ట్యూషన్లు చెప్పుకుంటూ మూడో కంటికి తెలియకుండా ప్రైవేట్ కాన్వెంట్లో పనిచేసుకుంటూ సెకండరీ మనీ సంపాదించుకుంటున్నారు. అంటే గవర్నమెంట్ ఉద్యోగం కదా, ఎటూ పోదు. పని చేసినా చేయకపోయినా అడిగే వాళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి స్కూల్లో అటెండెన్స్ వేసుకొని మిగిలిన టైం అంతా చక్కగా సెకండరీ బిజినెస్లు చేసుకుంటే చాలనుకుంటున్నారు. కానీ ఓ టీచర్గా రెస్పాన్సిబిలిటీ పొజిషన్లో ఉండి నిజంగా అదేనా మీరు చేయాల్సింది? ఏ స్టూడెంట్లో ఏ టాలెంట్ ఉంది, ఎవరికి ఎలా చెబితే పాఠాలు అర్థమవుతాయి, మొద్దుల్లో ఉన్న విద్యార్థులకి సైతం ఎలా చదువు చెప్పాలి, ఇది కదా మీరు చేయాల్సింది. కానీ విచిత్రం ఏంటంటే మీలో చాలామంది టీచర్లకి ఇవన్నీ అస్సలు పట్టవు. ఏ వెంచర్లో గజం భూమి ఎంత రేటుకు పోతుంది, ఎంత కమిషన్ వస్తుంది, ఈ నెల ఎన్ని పార్సిల్ చేశాం అని ఆలోచిస్తుంటారు. నిన్న సాయంత్రం మీ ట్యూషన్లో పిల్లలు చేసిన హోంవర్క్ని స్కూల్లో కూర్చుని కరెక్ట్ చేస్తుంటారు. మీలాంటి వాళ్ళని ఏం చేయాలి? జాబ్ వచ్చినంత మాత్రాన మిమ్మల్ని కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాలా? ఏ గవర్నమెంట్ మీకేమైనా బాకీ ఉందా?